శ్రీ గురుభ్యో నమః. యోగము భారతీయత. ఇది మాస్టర్ ఈకే గారి ప్రసంగ గ్రంథము. ఆ గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, నారదుని పూర్వజన్మ వృత్తాంతము ఆ సందర్భంలో ఉన్నామండి. ఈ రెండవ మంత్రం ప్రకారమే రామాయణంలో కానీ ఎక్కడైనా సంభాషణలు అలాగే కనిపిస్తుంటాయి. అరణ్యంలో వెళుతూ ఉంటే సీత, రాముడు, లక్ష్మణుడును ఎంతెంత ఆశ్చర్యకరమైన దృశ్యాలు, ఈ సూర్యోదయాలు, ఈ సూర్యాస్తమయాలు ఇంత ఆనందంగా ఉంటాయని నేనెప్పుడూ ఎరుగను అన్నాడు లక్ష్మణస్వామి. అంటే ఈ రెండవ మంత్రం పూర్తిగా అర్థం అవ్వాలంటే మనం ముందు ఎపిసోడ్ కూడా చూడాలండి. ముందు ఎపిసోడ్ విని ఆ తర్వాత ఇది వినాలి. లక్ష్మణస్వామి అన్నాడుట, నగరాలలో ఉంటే కాక అరణ్యాలలో తిరుగుతూ ఉంటే వసంత ఋతువు ఇంత బాగుంటుంది. చలికాలంలో హేమంత ఋతువున తెల్లవారుజామున ముగ్గురు స్నానానికి వెళ్ళారు ఒక రోజున. అరణ్యకాండ చదివితే వాల్మీకి రామాయణంలో తెలుస్తుంది. ఒక ఏనుగు ఒంటి నిండా అలాగా మంచు కురిసి ఆ మంచు అంటకుండా పైన జారుతున్నాయి. ఆ నీళ్ల వద్దకు వెళ్ళి తొండం పెట్టి చలి వేసేటప్పటికీ వెనక్కు లాగేసుకుంటూ ఉంటుందిట ఆ తొండం. ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలను చూసి ఎంతెంత ఆశ్చర్యకరమైన ఆనందకరమైన విషయాలు అరణ్యాలలో ఉన్నాయి. ఇంకా ఇవన్నీ ఇక్కడకు వచ్చాము కనుక చూస్తున్నాము. లేకపోతే అయోధ్యలో ఉంటే ఇంత ఆనందము కలిగేదా, ఇంత అందము చూసేవాళ్ళమా అన్నాడుట పొరపాటున రాముడితో లక్ష్మణస్వామి. అంటే రాముడన్నాడుట, ఒరే అబ్బి, కైకమ్మను ఎన్ని తిట్టిపోసావు నీవు. తిట్టిన తిట్టు తిట్టకుండా ఈరోజు వరకు గుర్తు వచ్చినప్పుడల్లా చీడపురుగు అంటూ ఇష్టం వచ్చినట్లు తిడుతున్నావే. నీకు ఇంత అన్యాయం చేసింది, దాని నోరు పడా, దాని చేతులు పడా అంటున్నావా లేదా? కానీ ఇప్పుడేమంటున్నావు? ఇవన్నీ కోల్పోయి ఉండేవాళ్ళము అడవికి రాకపోతే అని అంటున్నావు. అడవికి రావటానికి కారణము ఎవరు? కైక. మరి ఆవిడను తిడుతున్నావు, దీనికేమిటి సంగతి అన్నాడు. అంటే లక్ష్మణుడు అన్నాడట, అన్న, కైక మంచిదని నీవు అంటావని నాకు తెలుసు, కానీ మంచి వాళ్లకు అందరూ మంచిగానే కనిపిస్తారు ప్రపంచంలో అని అంటే రాముడన్నాడట, అలాంటప్పుడు నీకు కైక చెడ్డగా ఎందుకు కనిపిస్తోంది అంటే, ప్రపంచంలో ఉన్న మొత్తము ధనం కానీ బంగారం కానీ పోసి కొన్న దాని విలువ ఆ వాక్యాలకు, ఆ సంభాషణలకు చాలదు. దానికి కావలసినదల్లా ధనము కాదు, ఆస్తి కాదు, విలువ కాదు, ఏమీ కాదు. ఆ సంభాషణలకు కావలసినది ఏమిటంటే దాని విలువ తెలిసి చదువుకునేవాళ్ళు కావాలి. అట్టివాడు విలువైన వాడు. అందుకని వ్రాశాడు వాల్మీకి ఈ రచనలు. అంటే చూడండి, ఆ సంభాషణల విలువ తెలుసుకొని చదువుకోవాలి. వాల్మీకి మహర్షి అందుకోసం రాశారు. ఎక్కడైనా చూసుకోండి, రామాయణంలో సంభాషణలు ఇలాగే ఉంటాయి. కనుక అలాంటి వాతావరణంలో ప్రపంచాన్ని చూస్తూ ఉంటే చెడ్డవాళ్ళు అని అంటున్నాము చూడండి, వాళ్లను చూచి మనము ద్వేషిస్తామో లేదో తెలిసి కొనేందుకును, ద్వేషించకుండా మనము వాళ్ళ యందు ప్రేమ ఆపేక్షతో వాళ్ళు బాగుపడాలంటే ప్రయత్నము చెయ్యటానికి, సాధన చెయ్యటానికి భగవంతుడు ఈ జగత్తును ఒక నాటకంలాగా, ఒక కావ్యములాగా ఏర్పాటు చేసి దానికి పాత్రధారులైన వాళ్ళుగా తానే దిగివస్తూ వెనుక సూత్రధారి అయిన వాడుగా కూడా
తానే ఉండి నడిపిస్తున్నాడు. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో నెవ్వడాడు. విచిత్ర వేషాలు వేసినట్లుగా 10 మంది ఉన్నట్లుగా ఒకడే వేషాలు వేసేవాడు ఈ జీవుల రూపంలో పరమాత్మ అన్నాడు భాగవతంలో. పోలీసు వేషం వేసుకొని ఇటు నుండి అటు వెళతాడు. దొంగ వేషం వేసుకొని అటు నుండి ఇటు వెళ్తాడు. ఒక విద్యార్థి సైకిల్ రిక్షా లాగేవాడి వేషం వేసుకొని ఆ వార్షికోత్సవానికి వస్తున్న ప్రిన్సిపల్ గారిని సైకిల్ రిక్షా మీద ఎక్కించుకొని వచ్చి మధ్యలో ఆయన దిగిన చోట పేచీ పెట్టి పోట్లాడాడు. ఆయన కంగారు పడిపోయాడు. రిక్షావాడు పోట్లాడతాడేమిటి, నేనిప్పుడు ఏమి చెయ్యాలని. అప్పుడు అతడు తలగుడ్డ తీసివేసి, నేను మాస్టర్ గారు రిక్షావాడి వేషం వేశాను, విద్యార్థిని విచిత్ర వేషము వేశాను, మరి ఈ మాత్రము తెలుసుకోలేరా అన్నాడు. జీవుల రూపంలో పరమాత్మ ఇలా వేషాలు వేస్తుంటాడు. జగన్నాటక సూత్రధారి అనే మాటకు అర్థం. చూడండి ఎంత ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నారో మాస్టారు. ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి. జీవుల రూపంలో పరమాత్మ ఇలా వేషాలు వేస్తుంటాడు. జగన్నాటక సూత్రధారి అనే మాటకు అర్థము అంటున్నారు. 2వ మంత్రమును అభ్యాసము చేస్తావుట్రా అబ్బాయి అన్నారట పరమగురువులు నారదునితో. చేస్తాను సార్. చేస్తే ఎదుటివాడు నిన్ను తిడుతూ ఉంటే తిడుతూ ఉన్న ముఖముతో ఉన్న భగవంతుడు కనిపించాలే కానీ భగవంతుడు మాయమై తిడుతూ ఉన్నవాడు కనిపించి మళ్ళీ నీవు తిట్టటం కాదు చెయ్యాల్సింది అన్నారు. పొగుడుతూ ఉంటే దేవుడు ఎలాగూ కనిపిస్తాడు, ఎందుకు కనిపించడు? మీ ప్రసంగమండి నిజంగా బ్రహ్మాండంగా చెప్పారు అన్నాడనుకోండి, అప్పుడు చతుర్భుజాలు శంఖచక్రాలు ఉన్నట్లే కనిపిస్తాయి. పీతాంబరం నిలువుబట్టు, మీ ప్రసంగం ఏడిసినట్లుందండి అన్నాడనుకోండి, అప్పుడు వ్యక్తియే కనిపిస్తాడు, దేవుడు కనిపించడు. ఇది చూసుకోమన్నారు. ఎవరికి వారు అంటే ఎవడి వీపు వాడు చరచి చూసుకోవాలి. ఎవడి గదిలోకి వెళ్ళి వాడు అద్దంలో చూసుకోవాలి. ఒకడికొకడు చూసేదేమీ లేదు ఇందులో. దీనికోసము 2వ మంత్రము. దీనిని ఏమన్నారు? మొదటివాడు నామము రూపము అయిన దేవుడు, ఆయనే విష్ణువు. దేవుడు విష్ణువు. 2వ వాడు మాట్లాడువాడు, ప్రవర్తించువాడు, వసించువాడు అయిన దేవుడు కనుక వాసుదేవుడు. దీనిని వాసుదేవ మంత్రము అన్నారు. మొదటిది విష్ణు మంత్రము, 2వది వాసుదేవ మంత్రము. ఈ వాసుదేవ మంత్రము కొంచెము చికాకైనది అన్నారు. వాసుదేవుని మాయా విభవంబును గూర్చి చెప్పారు. ఇందులో మాయ ఉంటుంది. అడుగడుక్కి కూడా ఠక్కున జారిపోతుంటాము. అంత మాట అంటాడా ఆ గాడిద అంటుంటాము. అయితే ఆ గాడిద ఎవరు? వాసుదేవుడు. వాడిలోనున్న దేవుడిని మరచిపోయి బుద్ధి ఉందా లేదా వాడికి అని అంటుంటాము. ఎవరికి? వాసుదేవుడికి అంటూ ఉంటారు. కనుక దీనిని దాటాలంటే ఏమి కావాలి? దాటాలని జ్ఞాపకం ఉండాలి. జ్ఞాపకం ఉండదు, మరచిపోతూ ఉంటాము. జ్ఞాపకం ఉండాలంటే ఏం జరగాలి? ఇంతకు ముందు దాటినవాడు ఒకడుండాలి. ఏ క్షణంలో కూడా మాయలో పడకుండా జీవితాన్ని నిత్య దినచర్యలో నడుపుతున్న ఒకరు ఎవరో ఉంటే వారి ప్రక్కన ఉండటము నేర్చుకోవాలి మనము. అది మనము కూడా ఉండటము నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఒక ఇనుప ముక్క అయస్కాంతము కావాలంటే ఏం జరగాలి?
అంతకుముందు అయస్కాంతము అయినటువంటి వాని దగ్గరకు ఇనుప ముక్కను తీసుకొని వెళ్ళాలి. అది లేనప్పుడు ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా అయస్కాంతత్వము గూర్చిన పుస్తకము లాంటిదే. తల మీద తాళం చెవి పెట్టి అయస్కాంతము కావాలి అని పుస్తకం పెట్టి రుద్దితే ఏమవుతుంది? అయస్కాంతం అవుతుందా? సంవత్సరం రుద్దినా అవదు. అయస్కాంతత్వము అనే పుస్తకంలో అయస్కాంతత్వము ఎంత తగుల పడుతుందో ఆ పుస్తకాలన్నిటిలో సాధన కూడా అంతే ఉంటుంది. సాధన చేతనైన వాడికి పుస్తకాలు పనికి వస్తాయి, కానీ పుస్తకాల వల్ల సాధన జరగదు. పుస్తకంలో ఉన్నదంతా మస్తకానికి ఎక్కుతుంది తప్ప ఇక్కడ ప్రవర్తన మారడానికి ఏం పనికిరాదు. ఇక్కడ గ్రంథాలయాధికారి దగ్గరికి వెళతాము. గ్రంథాలయము ఉంటుంది, గ్రంథాలయాధికారి ఉంటాడు. ఈ గ్రంథాలను రోజు దుమ్ము దులుపుతుంటాడు. చదువుకునేవాడు ఉండడు. ఈ పెద్దలు ప్రక్కన ఉన్నారు కనుక నేను ఆ మాయను దాటాను అన్నాడు నారదుడు. భాగవతం చూడండి, ప్రథమ స్కందంలో మొదట్లోనే ఇచ్చాడు. ఈ మహనీయుల యొక్క సాన్నిధ్యం ప్రక్కన ఉండటం చేత వాసుదేవుని మాయా విభవంబు తరియన్ గంటిన్. చిన్న చిన్న వాక్యాలుంటాయి, జాగ్రత్తగా చదువుకోవాలి. దాటుతూ ఉంటే మధ్యలో ఇంకొక పుల్ల పెట్టేరుట వీళ్ళు. ఏమని అంటే, ఒరే అబ్బాయి, వైరాగ్యం ఇస్తాం, పుచ్చుకుంటావా అన్నారు. పెద్ద పెద్ద మాటలు మనం వాడుతూ ఉంటాం, తెలియక బుర్ర మీద కొట్టుకుంటూ ఉంటాం అవి పెట్టి. కుర్రవాడి చేతికి కర్ర ఇస్తే ఏం చేస్తాడు? బుర్ర మీద కొట్టుకుంటూ ఉంటాడు. ఎలా వినియోగము చెయ్యాలో తెలియక. మీ తల్లి ముసలిది కదా, రోగిష్టిది కదా, సాయంత్రం వాళ్ళు ఏం పెట్టినా తీసుకొని వచ్చి నీకు ఇస్తూ ఉంటుంది. చలికాలం కదా, పెద్దది రోగిష్టిది కప్పుకుంటుందని చెప్పి శాలువా ఇచ్చారటండి వీళ్ళు. ఇస్తే ఆమె కొడుకు పడుకొని నిద్రపోతూ ఉంటే, ఒరే పిచ్చి సన్యాసి, చలి కూడా తెలియకుండా నిద్రపోతున్నావా అంటూ వీడికి కప్పేసిందిట. ఇలాగుంది కదా నీ తల్లి, ఎంతటి బంధమో చూడు నీ తల్లికి నీ మీద. దీన్నేమంటారు? వ్యామోహం అనరు? మరి ఇంతటి వ్యామోహం, బంధం బంధిస్తున్నప్పుడు దీన్ని త్రెంచుకోవాలా అక్కర్లేదా? మోక్షం కావాలి అంటే వేదాంతానికి మెట్ట వేదాంతానికి తేడా చెప్పాడు భాగవతంలో. జాగ్రత్తగా చదువుకోవాలి. మెట్ట వేదాంతం అంటే ఏమిటంటే, తల్లిదండ్రులు మనకు చదువు చెప్పించి పెంచి పెద్దవాళ్లను చేసి మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత మనము పెళ్లి చేసుకొని భార్యను కాపురానికి తీసుకొని వెళ్ళి అప్పుడు మాతానాస్తి పితానాస్తి అనే శ్లోకం చదవడం మెట్ట వేదాంతము అంటారు. తండ్రి ఎవరు, తల్లి ఎవరు అంటే ఆస్థాన పతితమైన వేదాంతం అంటే వేదాంతము స్థానము కాని చోట పడ్డది, ఇంకా దుర్వినియోగమైనది. జాగ్రత్తగా ఉండాలి అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. రసాయనిక పదార్థములు దుర్వినియోగం చేస్తే జరిగే విస్ఫోటనముల కన్నా చాలా పెద్దవి జీవితంలో వేదాంతము దుర్వినియోగం చేస్తే జరిగేవి. రసాయన పదార్థములు విస్ఫోటనము అయితే కన్నే పోతుంది, ముక్కే పోతుంది, శరీరమే పోతుంది, కానీ ఆత్మ పోదు. దీనితో ఆత్మహత్య జరుగుతుంది. ఆత్మహత్య అంటే శరీరం పోవడం కాదు, ఆత్మ జ్ఞానం పోతుంది, మసి పట్టేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి వాళ్ళు ఒక ముక్క చెప్పారట. ఒరేయ్,
నీ తల్లికి ఇంత కరుడుగట్టినంత వ్యామోహం నీ మీద ఉంది కదా, బంధం ఉంది కదా. మోక్షం రావాలంటే నీకు అటు బంధం పోవద్దు, కనుక నీకు వైరాగ్యం కలగాలా అక్కర్లేదా? అందుచేత నీ తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోతావా? త్రెంచుకొని బంధం నమస్కారం చేసి అన్నాడుట నారదుడు. అంటే వాళ్ళు అడిగిన దానికి నారదుడు నమస్కారం చేసి చెప్తూ ఉన్నాడండి, తమరు చెప్పిన మార్గానికి దీనికి నప్పడం లేదండి. మీరు వెళ్ళమంటే వెళ్తాను గురువుగారు, అది అర్థం అవ్వటానికి అడిగాము కానీ నిన్ను వెళ్ళమని కాదు అన్నారు పరమగురువులు. తల్లికి మన యందు వ్యామోహం ఉందిట అంటే అది తల్లికి సంబంధించిన విషయం కానీ మనకు సంబంధించినది కాదు. మన సాధనలో తల్లి ఏమిటి? విష్ణువు, వాసుదేవుడు కనిపించాలి. పైగా తల్లి యందు మనకు వ్యామోహము ఉన్నప్పుడు తల్లిని విడిచిపెట్టి వెళుతున్నావంటే తల్లిని చూస్తున్నావా, వాసుదేవుని చూస్తున్నావా? ఆమెలో ఇంకా తల్లినే చూస్తున్నావన్నమాట. అంటే తల్లి వ్యామోహము పోలేదు, ఆమెలో దేవుడు కనిపించలేదు. పిచ్చుకుక్క కరచిన వాని మానసిక స్థితిలాగా తల్లియే కనపడుతున్నది కానీ దేవుడు కాదన్నమాట. ఇంకా ఇట్టివానికి వైరాగ్యమేమిటి? వైరాగ్యమనగా బాధ్యతలను త్రెంచుకొనుట కాదు. ఈ వాక్యం మళ్ళీసారి చెప్పుకుందామండి. మాస్టర్ చెప్తూ ఉన్నారు, వైరాగ్యమనగా బాధ్యతలను త్రెంచుకొనుట కాదు. వైరాగ్యము విషయములో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతివాడు ప్రవర్తించాలి, లేకపోతే ఘోరమైన కర్మ బంధము పట్టుకుంటుంది. వైరాగ్యమనగా బాధ్యతలు త్రెంచుకొనటము కాదు, బంధములు పరిమితులు త్రెంచుకొనుట. వేదాంతము అనే పేరుతో, వైరాగ్యము పేరుతో చాలా తేలికగా బాధ్యతలు త్రెంచుకొన బుద్ధవుతుంది. బాధ్యతలు త్రెంచుకొనటము వంచన అవుతుంది. వైరాగ్యానికి వంచనకు తేడా తెలియాలి. ఎవడైతే వైరాగ్యమనే పేరుతో బాధ్యతలను త్రెంచుకొంటాడో అట్టివాడు తప్పించుకొన్నవాడవుతాడు. జీవితంలో ఎక్కడన్నా తప్పించుకునే తత్వము కలవాడు వేదాంతి అవుతాడా? తల్లి నుండి కొడుకు తొలగిపోరాదు. కారణమేమిటి? కొడుకు వెళ్ళిపోతే ఆవిడ కాస్త పుటుక్కున చనిపోతుంది. ఆవిడ బ్రతికి ఉండుటకు కావలసిన అవకాశము లేదు, కొడుకు తప్ప. కొడుకు వెళ్ళిపోతే నిస్పృహతో గుండె పగిలి తల్లి చనిపోతుంది. ఆవిడ చనిపోవుట తప్పు లేదు కానీ కొడుకు వెళ్ళినందువల్ల చనిపోవటం అనేది అతని మెడకు చుట్టుకుంటుంది. ఆవిడ బ్రతికి ఉండటమునకు చనిపోవుటకు ఎవడునూ కర్త కాదు. కానీ కొడుకు కారణంగా ఆమె చనిపోయినచో అతడు మరలా పుట్టక తప్పదు. ఆవిడ గుండెలు చెదిరిపోయేట్లుగా ఇతడు వదిలిపెట్టిపోయి వెళ్ళినచో ఆవిడ గుండెలు చెదరి చనిపోయిందట అన్న కర్తకు ముద్ర కొట్టి మరుసటి జన్మలో మరలా వీళ్ళిద్దరూ అలాగే పుడతారు. అతని మీద తాను చేసిన దుష్కర్మ అంతకంత సాధిస్తుంది. అతడు ఆమెకు రుణం తీర్చుకొనక తప్పదు, సంతోషంగా ఈ పని చేయక తప్పదు. కనుక వైరాగ్యము అనే పేరుతో బాధ్యతలను త్రెంచుకొని పోరాదు. అట్లా త్రెంచుకొనుటను ఇష్టము వచ్చినట్లుగా వైరాగ్యమనే పేరుతో పిలువకూడదు. పశువు చేసినట్లు చేసినచో అది వైరాగ్యము అనబడరాదు అంటూ ఉన్నారండి మాస్టారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.